దెబ్బకాయ పికిల్ అండి. గళ్ళుప్పుతో కలుపుతారనమాట. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఉప్పుగా అంటే చాలా రోజులు పడుతుంది అది నానాలి అని అంటే మా వాళ్ళు ఏం చేస్తారనంటే లైక్ ఆ మొత్తం మీకు పంపించేటప్పుడు మళ్ళీ మిక్స్ చేసి ఆ గళ్ళుప్పు ఏదైతే ఉంటుందో ఆ ఉప్పు తీసేసేసి అంటే గ్లౌజ్ వేసుకుని చేస్తారండి. ఆ ఉప్పు అంతా తీసేసేసి మంచిగా ఏదైతే రెడీగా ఉంటుందో అది మీకు పంపిస్తారనమాట. అసలు టేస్ట్ అయితే ఉంటుంది మీకు చెప్తాను. అండ్ ఇది పెరుగులో కూడా నంచుకుని తింటారండి. పెరుగన్నంలో పక్కన నంచుకుని తింటారు, మజ్జిగన్నంలో వేసుకుని తింటారు. నిమ్మకాయలో పెద్ద సైజు దెబ్బకాయ మీ అందరూ తెలుసు కదా, చాలా టేస్ట్ ఉంటుంది. అసలు చూస్తానికి కూడా చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు పాత కాలం వాళ్ళు పెట్టేవారంట, బట్ ఇప్పుడు మా ఆవిడ దీన్ని మళ్ళీ స్టార్ట్ చేసింది. పాత వాళ్ళ టేస్ట్ గుర్తు తెద్దామని చెప్పేసి మా ఆవిడ స్టార్ట్ చేసింది అనమాట. అయితే నేను టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉందో. బా మాటలో చెప్పలేనండి ఎంత కమ్మగా ఉందంటే. అంటే అసలు ఈ టేస్ట్ ఇప్పుడు దాకా నేను ఈ మధ్యకాలంలో అయితే నేను చేయలేదండి. ఈ దెబ్బకాయ టేస్ట్ ఇంత టేస్ట్ పికిల్ చాలా బాగుంది. తొందరగా ఆర్డర్ పెట్టుకోండి, ఆలస్యం చేయకుండా. కింద వెబ్సైట్ డీటెయిల్స్ అండ్ ఫోన్ నెంబర్ 2 వచ్చేస్తాయి. తొందరగా ఆర్డర్ పెట్టుకొని మీ అప్డేట్ మాకు ఇవ్వండి. ఓకే, ఉండండి పీస్ కూడా టేస్ట్ చేస్తాం. వావ్.